హే ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం సేమియాని కొద్దిగా పసుపు వేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పల్లీలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఇది కూడా హాఫ్ బాయిల్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయని ఇందులో వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టం నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు తినాలనిపించినా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. సో సేమియా అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ లెమన్ని ఒక 4-5 డ్రాప్స్ మాత్రమే ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. అంటే మరీ పులుపు తెలియకూడదు అలా అన్నమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. ఇంతేనండి, వేడివేడిగా సేమియా ఉప్మా అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.